महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 2021 న్యూ ఇయర్ రాశి ఫలాలకి సంబంధించి అంటే యాక్చువల్గా మనం తెలుగు సంవత్సరాదికి సంబంధించి తామ్రమూర్తులు మూర్తిత్వాలతో సహా మనం అన్నీ చెప్పుకుంటాం ఆదాయ వ్యయాలతో. బట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో దానికోసం మాత్రమే ఈ యొక్క న్యూ ఇయర్ రాశి ఫలాలు అందించడం జరుగుతుంది తప్పించి ఏ విధంగా కూడా ఆంగ్ల సంవత్సరాదిని ఎంకరేజ్ చేయడానికి మాత్రం కాదు. సో అలాగే కోటంరాజు లక్ష్మీ పద్మశ్రీ గారు ప్రముఖ సింగర్, మంచి క్లాసికల్ సంగీతంలో ఎన్నో కచేరీలు చేసి అవార్డులు రివార్డులు పొందిన వారు లక్ష్మీ పద్మశ్రీ గారు. సో కొంచెం ఇంటరాక్టివ్గా ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలకి సంబంధించి వీడియో చేస్తే బాగుండు, విపులంగా ఉంటుంది అనిపించింది. సో అలాగే ఈ యొక్క న్యూ ఇయర్ రాశి ఫలాలని మనం కూడా తెలుసుకునే ముందు నా యొక్క ఆరాధ్య దైవం అయిన ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఒక శివుడి మీద ఒక మంచి భక్తి గీతాన్ని ఆలపించాల్సింది కోరుకుంటున్నాను. తప్పకుండా. భో శంభో శివ శంభో స్వయంభో, 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 గంగాధర శంకర కరుణాకర మమవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర మమవ భవసాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత, నిజ గుణ నిహిత నిదాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ, నిజ గుణ నిహిత నిదాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ, శంభో శివ శంభో స్వయంభో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట కిట తోం, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తోం, మతంగ మునివర వందిత ఈశా సర్వ సుగంబర వైష్ఠిత ఈశా, నిత్య నిరంజన నృత్య నటేశ ఈశా సర్వేశ సర్వేశ, శంభో శివ శంభో స్వయంభో, ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిట తోం 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 తరి కిట తోం, మతంగ మునివర వందిత ఈశా సర్వనియంబర వేషిత వేష, నిత్య నిరంజన నృత్య నటేశ ఈశా సర్వేశ సర్వేశ, శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో,
శివ శంభో స్వయంభూ. క్లాప్స్. చాలా బాగా పాడారు. నిజంగా ఆ శివుడు అందరినీ కరుణించి అందరికీ మంచి రోజులు కల్పించాలని కోరుకుంటున్నాను. సో ఆ శివయ్యని ఆరాధిస్తూ మంచి పాట విన్నాం కదా. సో ఈ న్యూ ఇయర్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం. సో అదేవిధంగా సింహరాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ట్రాన్సిట్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఒక సంవత్సరం పైబడి ఒక స్థానంలో గోచారం చేసే ప్లానెట్స్, ఒకటి కేతువు చతుర్థంలో, అలాగే షష్టమంలో గురుడు శని, ఇంకా దశమంలో రాహు. సో ఇక్కడ ప్రాపర్టీస్, ఎసెట్స్, మదరు, మీ ఇన్నర్ పీస్ సంబంధించి, అలాగే కన్ఫ్లిక్ట్స్, సంఘర్షణ పూరితమైన వాతావరణం ఏదైతే ఉంటుందో, అబ్స్టెకల్స్ కానీ లేకపోతే మీకు ఎదురయ్యే ఏవైతే అవరోధాలు ఉంటుంటాయో వాటికి సంబంధించి, ఇంకా 10th హౌస్ జాబ్ అంటే జాబ్ చేసే వాళ్ళకనే కాదు, కర్మస్థానం, ఎవరు చేసే పని ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన స్థానం కాబట్టి సో ఈ 4 కూడా ఎక్కువ హైలైట్ అవుతున్నాయి ఈ సంవత్సరం. సో ఇక్కడ కేతు వృశ్చిక రాశిలో ఉన్నారు. కొంత ల్యాక్ ఆఫ్ మెంటల్ పీస్ అనేది ఉంటుంటుంది. కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా మీ యొక్క మనశ్శాంతికి సంబంధించి ఆన్ అండ్ ఆఫ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క గురుశనుల యుతి ఏదైతే ఉందో షష్టమ స్థానంలో, సో ఈ మేజర్ ప్లానెట్స్ రెండు కూడా లార్జ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ 6th హౌస్లో ఉండటం వల్ల చాలా సంఘర్షణల నుంచి మీరు ఫైట్ చేయాల్సిన ఆస్కారాలు అవసరం ఈ ఇయర్ కనిపిస్తుంది. అదేవిధంగా 10th హౌస్లో రాహు ఉండటం వల్ల ఉద్యోగ స్థానానికి సంబంధించి ఏదైతే ఉందో మీ బాధ్యత కానీ లేకపోతే జాబ్ రెస్పాన్సిబిలిటీ కానీ సోషల్ స్టేటస్కి సంబంధించిన విషయాలు కానీ వీటన్నిటిని కూడా మీరు నిలుపుకోవడం కోసం చాలా 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 మీరు ఎక్కువ ఆలోచనలు అనేవి చేయటం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. ఇక సింహరాశి వారికి పంచగ్రహ కూటమి ఏర్పడటం. సో జనవరిలోనే పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతుంది. ఆల్రెడీ గురుడు శని షష్టమంలో ఉన్నారు. మనం ఇప్పుడు షష్టమంలో ఉన్న దాని గురించి చెప్పుకున్నాం, సంఘర్షణ వాతావరణం. సో అలాగే ఇక్కడ జనవరి 5న బుధుడు వస్తున్నారు, తర్వాత రవి వస్తారు, తర్వాత మళ్ళీ శుక్రుడు కూడా వస్తారు, తర్వాత మళ్ళీ చంద్రుడు కూడా వస్తారు. సో బుధుడు, రవి, చంద్రుడు కూడా ఇక్కడ జనవరి 14 కల్లా ప్రవేశించి మొత్తం పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం. ఇది 6th హౌస్లో కనిపిస్తుంది. సో కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి ఇయర్ స్టార్టింగ్ ఇయరే, న్యూ ఇయరే జనవరిలో కొంత నెమ్మదిగా కొన్ని కన్ఫ్లిక్ట్స్, సంఘర్షణ వాతావరణం, అబ్స్టెకల్స్ కానివ్వండి, ఇవన్నీ కొంత అంటే లిటిగేషన్స్కి సంబంధించి కానీ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక పంచమాధిపతి గురుడు ఆల్రెడీ షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, కిడ్స్కి సంబంధించి, మీ సంతానానికి సంబంధించి, మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అలాగే సప్తమాధిపతి కూడా షష్టమంలో ఉన్నారు సార్. సో మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ పార్ట్నర్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అనో, లేకపోతే బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి పార్ట్నర్తో కొంత మాట సంప్రదింపులు చేయటము. అదేవిధంగా బుధుడు కూడా ఇక్కడ ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలోకి వెళ్ళటం. సో కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్క్ సర్కిల్ వీటిని యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి రావటం. ఇక రవి రాశ్యాధిపతి, ఆయన షష్టమంలో ఉంటాం. సో మొత్తంగా రాశ్యాధిపతి కూడా షష్టమంలో ఉంటాం. ఇక్కడ చూస్తే ఓకే, కొంత ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే హెల్త్ పరంగా కావచ్చు, రుణ ఒత్తిళ్ళ పరంగా కావచ్చు, అపోనెంటిజం వల్ల కావచ్చు, మీ శత్రువుల వల్ల కావచ్చు, కాంపిటీషన్ వల్ల కావచ్చు. సో అయితే వీటి నుంచి బయట పడగలరా లేదా అనేది చూద్దాం. సో సింహరాశికి యొక్క షష్టాధిపతి శని కాబట్టి షష్టమాధిపతి శని అవ్వటము, ఆయన యోగించే స్థానం అవటము, స్వక్షేత్రంలో ఉండటం వల్ల తప్పకుండా ఏవైతే ఈ 6th హౌస్ రిలేటెడ్ ఇష్యూస్, 6th లార్డ్ ఇన్ 6th హౌస్ కాబట్టి తప్పకుండా మీకు ఎదురయ్యే ప్రతి సమస్యని, అది చిల్డ్రన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రాబ్లం విత్ ఫ్రెండ్స్ కానివ్వండి, ప్రాఫిట్స్ విషయంలో కానివ్వండి, ఇంకా లీగల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఎనీ కన్ఫ్లిక్ట్స్, ఏ సంఘర్షణ వాతావరణం అయినా సరే తప్పకుండా మీరు దాని నుంచి బయటపడే విధంగా శని మీకు పూర్తి సహకారాన్ని ఇస్తున్నారు. సో తర్వాత వచ్చే బుధుడు, జనవరి 5 తర్వాత వచ్చే బుధుడు కూడా చూసినట్టయితే ఇక్కడ బుధుడు కూడా మీకు షష్టమ స్థానంలో యోగిస్తారు కాబట్టి సో ఇబ్బంది లేదు. తర్వాత రవి వస్తారు, రవి కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. చంద్రుడు వస్తారు, చంద్రుడు షష్టమ స్థానంలో యోగిస్తారు. ఏదైతే పంచగ్రహ కూటమి సింహరాశి వారికి మనం జరుగుతుందని చెప్పుకున్నామో ఈ యొక్క జనవరి నెలలో ఈ యొక్క
రవి కానీ, చంద్రుడు కానీ, బుధుడు కానీ, శని కానీ అందరూ షష్టమ స్థానంలో యోగించే గ్రహాలే కాబట్టి ఎనీ ప్రాబ్లమ్స్ తప్పకుండా చక్కగా మీరు వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. అయితే గురుడు మాత్రం ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా అదే షష్టమ స్థానంలో ఉంటారు. ఈ గురుడి యొక్క షష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో ఏప్రిల్ 6 వరకు కూడా, సో ఇది కొంతవరకు అంటే ఇన్ని ప్లానెట్స్ కలవడం, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు కూడా ఉండటం, సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటి నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ గురుడు ఏప్రిల్ 6 వరకు ఉంటారు కాబట్టి సో అక్కడ బిజినెస్ వ్యవహారం కావచ్చు, లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు, మొన్నటి వరకు అభిమానించే వాళ్ళే మీకు జాబ్ చేసే చోట కొంతవరకు మీకు నెగిటివ్గా కూడా మారే ఆస్కారాలు ఉండొచ్చు. కొన్ని ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. సో కాబట్టి కొంత ఈ గురుని యొక్క షష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో ఆయన పంచమాధిపతి అయ్యారు కాబట్టి సంతానము, షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్, ఇంకా మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో అన్నిటికీ అడ్డంకులు వస్తుంటాయి. సో ఈ విషయాలకి తప్పించి మిగతా అన్ని విషయాలు కూడా మీరు ఓవర్కమ్ అవుతారు. సో ఇంకా అదేవిధంగా చూస్తే పంచగ్రహ కూటమి అయిపోయాక కాలసర్ప దోషం డిసెంబర్ మనకి 12వ తారీఖు 2020 ఏర్పడింది. సో ఆ కాలసర్ప దోషం నుంచి ఏప్రిల్ 14 కానీ రిలీజ్ రాదు. సో దానికి కుజుడు రాహు నుంచి బయటికి రావాలి ఫస్ట్. సో కాబట్టి ఈ రాహుని టచ్ చేసుకుంటూ మళ్ళీ అన్ని గ్రహాలు బయటకు వస్తుంటారు. సో రాహువుతో పాటు అన్ని గ్రహాలు టచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ స్థానం కూడా ఎక్కువ ఫ్లక్చువేటెడ్ అవుతూ ఉంటుంది. ఆ స్థానం మీకు దశమ స్థానం అయింది. కాబట్టి ఉద్యోగ స్థానానికి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే రాహు ఉన్నారో ఇక్కడ ఫిబ్రవరి 21న కుజుడు రాహుని టచ్ చేస్తారు. కుజుడు యోగకారకుడు. యోగకారకుడైన కుజుడు దశమంలో ఉండటం మంచిదే, దశమంలో రాహువు మంచివాడే అండ్ కుజుడు కూడా దిగ్బలం కలిగిన వాడే. కాబట్టి సో అక్కడ కొంత మూర్ఖత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ కుజుడు యొక్క దశమ స్థాన సంచారం మీకు ఎక్కువ అంటే ఉద్యోగ స్థానంలో వీడు ఎవ్వడి మాట వినరా నాయన, వీడి మొండి వీడిదే కానీ అన్నట్టు వెళ్తారు తప్పించి ఉద్యోగ స్థానానికి సంబంధించి మీకు అక్కడ ఎటువంటి నెగిటివ్ తేదు. కాకపోతే ఒక పేరు వీడింతే మూర్ఖుడు అనే చిన్న పేరు లాంటిది ఏదో వస్తుంది. ఇక్కడ ఉద్యోగం అంటే ఉద్యోగం చేసే వాళ్ళనే కాదు, మీరు చేసే కర్మస్థానానికి సంబంధించి మీరు చేసే పని ఏదైతే ఉందో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. చిన్నపిల్లలు అయితే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడం, చదువుకోవటం, వాళ్ళ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి. సో అలా మీరు చేసే పనికి సంబంధించి అన్వయించుకోవాలి ఇది. ఇక ఏప్రిల్ 13 వరకు కూడా కుజుడు అక్కడ 10th హౌస్లో ఉంటారు, తర్వాత లాభస్థానంలోకి వస్తారు. సో కాబట్టి అక్కడ 10th హౌస్లో కుజుడు మంచిగా చేస్తున్నారు. ఏప్రిల్ 14 తర్వాత అక్కడ కాలసర్పదోషం అయిపోతుంది. ముందు మీ యోగకారకుడు సింహరాశికి యోగకారకుడైన కుజుడు చాలా కాలం నుంచి అక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంతా కూడా ఆయన అష్టమ స్థానంలో ఉండిపోయి అక్టోబరు, నవంబరు, డిసెంబరు 2020లో ఆ అష్టమ స్థానంలో ఉండిపోయి చాలా వరకు మీకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అండ్ అభివృద్ధి, గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా కొంత నిరాశ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ యొక్క కాలసర్పదోషం నుంచి కుజుడు బయటికి రావటం వల్ల ఆ యొక్క అభివృద్ధి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కుంటిపడిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఊపందుకుంటాయి ఏప్రిల్ 14 తర్వాత. ఆ తర్వాత బుధుడు 2వ తారీఖు వస్తాడు, తర్వాత శుక్రుడు వస్తారు, మళ్ళీ మే 15న రవి వస్తారు. సో చూస్తే బుధుడు దశమ స్థానంలో యోగిస్తారు. శుక్రుడు దశమాధిపతి, అది ఆయన స్వక్షేత్రం, శుక్రుడి సొంత ఇల్లు. ఓకే, తర్వాత రవి వస్తారు, రవి కూడా మే 15న వస్తారు, దశమ స్థానంలో రవి కూడా యోగిస్తారు. కాబట్టి ఇక్కడ ఉద్యోగ స్థానానికి సంబంధించి మీరు చూస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా అక్కడ కుజుడు అనుకూలించే గ్రహమే, బుధుడు అనుకూలించే గ్రహమే, రవి అనుకూలించే గ్రహమే, శుక్రుడిది స్వక్షేత్రం. కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో ఏవో కొన్ని అక్కడ రాహువు కుజుడికి పడకపోవడం, రాహువు రవికి పడకపోవటం, ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి కానీ బట్ ఎఫెక్ట్ మాత్రం ఉండే ఆస్కారాలు అసలు చాలా తక్కువనే చెప్పాలి. బట్ ఇవన్నీ కూడా ఉద్యోగంలో మీ గ్రోత్కి ఉపయోగపడే. ఉపచయ స్థానంలో రాహువు యోగిస్తాడు, రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు. కాబట్టి ఇక్కడ జాబ్కి సంబంధించిన మ్యాటర్లో ఉద్యోగపరమైన విషయాల్లో మీకు చక్కగా ఇక్కడ
మనం చూసినట్టయితే మంచి గ్రోత్ అనేది ఉండే ఆస్కారాలు ఈ టైంలో కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా మనము ఈ కన్ఫ్లిక్ట్స్ లేకపోతే సంఘర్షణ లేకపోతే ఈ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకున్నాం. సో ఇంతకీ అసలు సింహరాశి వాళ్ళకి గ్రోత్ ఉంటుందా ఉండదా, ఎప్పుడు ఉంటుంది అనేది చూస్తే ఏప్రిల్ 6 తర్వాత ఎప్పుడైతే గురుడు మీకు ఆ యొక్క మకర రాశి షష్టమ స్థానం నుంచి బయటకు వచ్చి సప్తమ స్థానంలోకి వెళ్తారో ఆ తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, వివాహ సంబంధాల విషయానికి సంబంధించి కానివ్వండి, వివాహానికి సంబంధించి విషయానికి కానివ్వండి, అండ్ ఈ 6th హౌస్లో ఉన్న ఇన్ని గ్రహాలు కంపల్సరీ హెల్త్కి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ని కలగజేస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి చిన్న చిన్నవి గిలుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఏప్రిల్ 6 తర్వాత గురుడు సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తారో చక్కగా అప్పుడు మీ హెల్త్కి సంబంధించిన విషయాలు క్యూర్ అవుతాయి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మీ ఐడెంటిటీ కూడా మారుతుంది ఏప్రిల్ 6 తర్వాత. అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో ఉన్న గురుడు చక్కగా మీకు ఇక్కడ లాభస్థానం మీద చూడటం వల్ల, సప్తమాధిపతి సప్తమం నుంచి లాభస్థానం చూడడం వల్ల గెయిన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ మీ డిజైర్స్, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకునే టైం ఏప్రిల్ 6 తర్వాత గురుడు కూడా ఇక్కడ మీకు చక్కగా సప్తమ స్థానంలోకి రావటం. సో వివాహ సంబంధాలు చూశారనుకోండి, సప్తమంలోకి వచ్చిన గురుడు చక్కగా లాభస్థానాన్ని చూస్తారు కాబట్టి వివాహం అయ్యాక కలిసి వచ్చే ఆస్కారాలు, చక్కగా ప్రాఫిటబుల్ మ్యారేజ్, గెయిన్ఫుల్ మ్యారేజ్. అలాగే సప్తమ స్థానంలోకి వచ్చిన గురుడు లాభస్థానం చూస్తారు కాబట్టి వ్యాపారంలో అభివృద్ధి, దాని ద్వారా డెవలప్మెంట్, దాని ద్వారా ప్రాఫిట్స్. సో ఇవన్నీ కూడా అంటే శుభత్వం అనేది ఎనీ వర్గం, ఏ సామాజిక వర్గమైనా కానివ్వండి, చదువుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఏప్రిల్ 6 నుంచి సెప్టెంబర్ 13 వరకు గురుడు సప్తమ స్థాన సంచారం మీకు చక్కగా తృతీయ స్థానాన్ని కూడా గురుడు చూస్తాడు కాబట్టి మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువుల సపోర్టు, సమాజం సపోర్టు అన్నీ మీకు దొరుకుతాయి. సో ఇక మళ్ళీ సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 20 వరకు మళ్ళీ తిరిగి షష్టమంలోకి వస్తారు గురుడు. సో కాబట్టి మళ్ళీ వీటన్నిటి విషయాల్లో కొన్ని సెట్ బ్యాక్స్, కొన్ని రీసెట్టింగ్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ సింహరాశి వాడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే లాంగ్ అండ్ లార్జ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ గురు శనులు ఇద్దరు షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్కువ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా ఆన్ అండ్ ఆఫ్గా వస్తుంటే వాటిని పెద్ద చేసుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. సో ఇలాంటి గొడవలు ఏమన్నా ఉన్నా ఏప్రిల్ 6 నుంచి సెప్టెంబర్ 13 వరకు గురుడి యొక్క శుభ సంచారం వల్ల పోతుంది. మళ్ళీ ఇలాంటి గొడవలు ఏమన్నా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వస్తే నవంబర్ 20 తర్వాత గురుడు మళ్ళీ సప్తమ స్థానంలోకి వస్తారు కాబట్టి మళ్ళీ మ్యారేజ్ కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. సో అప్పుడు మళ్ళీ అన్ని విషయాల్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఇక ప్రాపర్టీస్ వైజ్ చూస్తే జాగ్రత్తగా ఉండాల్సిన టైం మనం ఇందాక చెప్పుకున్నాం, చతుర్థంలో కేతు ఉన్నారని. సో ల్యాక్ ఆఫ్ మెంటల్ పీస్. అండ్ ఆ కుజుడు కూడా ఇక్కడ జూన్ 2 నుంచి జూలై 20 వరకు కుజుడు నీచపడుతున్నాడు. కుజుడు నీచపడి వ్యయ స్థానంలో నీచపడుతున్నారు కాబట్టి చతుర్థాధిపతి వ్యయంలో ఉన్నారు, చతుర్థంలో కేతు ఉన్నారు కాబట్టి అక్కడ కొంత ఎక్స్పెండిచరు, కొన్ని అంటే మదర్కి సంబంధించి ఎక్స్పెండిచర్ కానీ, వెహికల్కి సంబంధించి ఎక్స్పెండిచర్ కానీ, ఇంకా ప్రాపర్టీస్కి సంబంధించి ఎక్స్పెండిచర్ కానీ ఏవైనా కొంచెం ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క జూన్ 2 నుంచి జూలై 20 వరకు కూడా డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో మెంటల్ పీస్, ల్యాక్ ఆఫ్ మెంటల్ పీస్ విషయంలో కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ టైం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా ప్రాఫిటబుల్ మంత్స్ విషయానికి వస్తే మే 4వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మే 14 నుంచి బుధుడు మిథునంలోకి లాభస్థానంలోకి వస్తారు. ఆయన ఆగస్టు వరకు ఉంటాడు చక్కగా. ఆ తర్వాత జూన్ 14 నుంచి జూలై 16 వరకు రవి లాభంలో ఉంటారు. జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు శుక్రుడు కూడా లాభంలో ఉంటారు. సో కాబట్టి మే 14 నుంచి కొంత మీకు అలా గెయిన్స్, ప్రాఫిట్స్ ఇలాంటివి కొంత మీ యొక్క సోషల్ సర్కిల్ కానీ, నెట్వర్క్ సర్కిల్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, మీ పెద్దన్నయ్య పెద్దక్క సపోర్ట్ కానీ, సో ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో కానీ, బిజినెస్ వ్యవహారాల్లో కానీ, ఉద్యోగపరమైన వ్యవహారాల్లో కానీ మీకు లాభసాటిగా ఉండే అవకాశాలు మే 14 నుంచి కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటాయి నెమ్మదిగా.
అయితే జూలై మంత్ తీసుకుంటే బుధుడు, శుక్రుడు, రవి అందరూ ఇక్కడ లాభస్థాన సంచారంలో ఉంటారు కాబట్టి జూలై మంత్ మోర్ ప్రాఫిటబుల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తానికి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క న్యూ ఇయర్ ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటే, షష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి జరిగిన ఆ తర్వాత అక్కడ రాహువుని ఒక్కొక్క గ్రహం టచ్ చేయటం ఏదైతే ఉందో ఫిబ్రవరి నుంచి అక్కడ అంటే కాలసర్పదోషం ముగించుకుని రాహువు నుంచి బయటపడడానికి రాహువుని టచ్ చేసే ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ షష్టమ స్థానంలోనూ ఆ ప్లానెట్స్ అన్ని యోగిస్తున్నాయి, దశమ స్థానంలోనూ ఆ ప్లానెట్స్ అన్ని యోగిస్తాయి ఉపచయ స్థానంలో. కాబట్టి ఎనీ కన్ఫ్లిక్ట్స్, ఎనీ సంఘర్షణ వాతావరణం, ఎనీ లిటిగేషన్స్ ఏవైనా కానివ్వండి, ఉద్యోగపరమైన విషయాలు కానివ్వండి, కొంత మీకేంటంటే కొన్ని సెట్ బ్యాక్స్ అవి జరుగుతూ ఉంటాయి తప్పించి అవి పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధంగా ఉండవు. ఎందుకంటే ఆ గ్రహాలన్నీ కూడా షష్టమ స్థానంలోనూ యోగిస్తాయి, దశమ స్థానంలోనూ యోగిస్తాయి కాబట్టి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక జూలై వరకు కూడా ఒక వేవ్ ఉంటుంది సింహరాశి వారికి. జూలై వరకు కూడా ఒక వేవ్ ఉంటుంది. సో అంటే లాభస్థానం తర్వాత నుంచి మళ్ళీ వ్యయం రాశిలోకి గ్రహాలు వస్తాయి కాబట్టి జూలై వరకు వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అంటే మాస గ్రహాలకి సంబంధించి. బట్ ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ గురుడి యొక్క ఆస్పెక్ట్లో చూస్తే సెప్టెంబర్ 13 వరకు గురుడు చక్కగా మంచి రిజల్ట్స్ ఇస్తారు. మళ్ళీ నవంబర్ 20 నుంచి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురుడు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తున్నారు. సో కాబట్టి ఈ వివాహానికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, గ్రోత్కి సంబంధించి అందరికీ కూడా ఏప్రిల్ 6 నుంచి సెప్టెంబర్ 13 వరకు, తర్వాత నవంబర్ 20 నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క గురుని యొక్క సంచారం మీకు చాలా శుభ ఫలితాలని తీసుకొస్తుంది. సో మొత్తంగా సింహరాశి వారికి ఈ న్యూ ఇయర్ ఈ విధంగా ఉండబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.